నాగ్ మిసైల్ సిస్టమ్ భారత జెండా ఎగిరే వేళ శత్రువు గుండెల్లో వణుకు మొదలైంది. అవును, దేశం ఇప్పుడు మారుతోంది. విదేశీ ఆయుధాలపై ఆధారపడ్డాన్ని భారత్ క్రమంగా తగ్గించేస్తోంది. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే. ఇండియా స్వయంగా అభివృద్ధి చేసిన నాగ్ మిసైల్ సిస్టమ్ ఇప్పుడు యుద్ధ రంగాన్ని తాకుతోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం 2500 కోట్ల రూపాయలతో భారీ ఒప్పందాలు ప్రకటించింది. వాటిలో ప్రధానమైనది నాగ్ మిసైల్ సిస్టమ్ కొనుగోలు. ఈ వ్యవస్థను DRDO అభివృద్ధి చేసింది. గాలిలో ఎగిరిపోతూ శత్రువు ట్యాంకులను ఛేదించే అత్యాధునిక యంత్రం ఇది. తొలి తరం కాదు, రెండో తరం కాదు, ఇది మూడో తరం ఫైర్ అండ్ ఫోర్గెట్ మిసైల్. అంటే గమనించు, గురిపెట్టు, ప్రయోగించు, అంతే. మిగిలిన పని ఈ మిసైల్ తనకు తానే చేసుకుపోతుంది. ఈ మిసైల్ వ్యవస్థలో ఉన్న ప్రత్యేకతలు దీన్ని ప్రపంచ స్థాయిలో ఒక టాప్ వార్ వెపన్ గా నిలబెడుతున్నాయి. ఒకసారి టార్గెట్ ని లాక్ చేస్తే ఇక లక్ష్యం ఎంత పెద్దదైనా అది తప్పించుకోవడం సాధ్యం కాదు. ఎంతటి ట్యాంక్ అయినా సరే అది ఈ మిసైల్ నుంచి తప్పించుకోలేదు. శత్రువు ట్యాంక్ ఎలాంటి రక్షణ కలిగి ఉన్నా, అది ఎక్స్ప్లోజివ్ రియాక్టివ్ ఆర్మర్ అయినా సరే నాగ్ దాన్ని ఛేదించగలదు. దీన్ని తయారు చేసిన విధానం కూడా విప్లవాత్మకం. ఇది ట్రాక్ వాహనాలపై కూడా నడవగలదు. అంటే సైన్యం పోరాటానికి వెళ్తున్న ప్రతిసారి ఈ మిసైల్ వ్యవస్థ కూడా వారితో పాటు ముందుకు కదిలిపోతుంది. ఎత్తైన కొండ ప్రాంతాలు, గడ్డగట్టిన హిమ ప్రదేశాలు, పొడి ఎడారుల్లో కూడా ఇది పనిచేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఏ రకమైన నేలైనా సరే నాగ్ వేగాన్ని ఆపలేదు. అంతేకాదు, నాగ్ ఒకవైపు గమనించగలదు, మరోవైపు బలంగా దాడి చేయగలదు. ఇలా రెండు పనులు ఒకేసారి చేయగలదు. శత్రువు వెనక దాక్కున్నా నాగ్ అంతే సమర్థంగా దాన్ని ఛేదిస్తుంది. దీని వేగం శత్రువులకు ఊపిరాడకుండా చేస్తుంది. ఈ మిసైల్ వ్యవస్థతో చైనా బలగాలకు చెమటలు పట్టాల్సిందే. డ్రాగన్ ఓ మాయా చిత్రంలా గాలిలో విరుచుకుపడినా నాగ్ ఓ తలవంచని నిజంలా ఎదుర్కొంటుంది. పర్వతాల మధ్య నక్కినా, తీర ప్రాంతంలో విరుచుకుపోయినా ఈ మిసైల్ శత్రు దేశాలకు కనిపించకుండా వారిని చేరుతుంది. నిజానికి చైనా తరచూ లడఖ్ సరిహద్దుల్లో దాడులకు పాల్పడే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అలాంటి ప్రదేశాల్లో కూడా నాగ్ ఇండియన్ ఆర్మీకి తోడుగా ఉండనుంది. అక్కడి వాతావరణంలో పనిచేసేలా నాగ్ మిసైల్ ట్రాక్ను రూపొందించారు. అటు పాకిస్తాన్ తరచూ తన ట్యాంకులతో భారత్ సరిహద్దులకు దగ్గరగా వస్తుంటుంది. ఇప్పుడు ఇండియా దగ్గరున్న ఈ మిసైల్ వ్యవస్థతో పాక్ ట్యాంకులు ఎంత ముందుకు వచ్చినా వాటిని సమర్థంగా ఛేదించడం సాధ్యమవుతుంది. టార్గెట్ ను గుర్తించి ఆటోమేటిక్ గా ఛేదించే ఈ సాంకేతికత వల్ల యుద్ధ సమయాల్లో వేగంగా స్పందించడానికి అవకాశాలు ఎక్కువ. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కేవలం ఒక మిసైల్ కాదు, ఇండియా రేంజ్ ఏ స్థాయికి వెళ్ళిందో చెప్పే ఓ ప్రత్యక్ష ఉదాహరణ. ఇప్పటి వరకు ఎక్కువగా ఇతర దేశాలపై ఆధారపడిన ఆయుధ తయారీ వ్యవస్థ నుంచి భారత్ నెమ్మదిగా బయటపడుతోందని చెప్పాలి. ఒకప్పుడు ఆయుధాలన్నీ దిగుమతి చేసుకునే దేశం ఇప్పుడు వాటిని తానే తయారు చేసుకునే స్థితికి చేరింది. ఇదే ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం కూడా. నిజానికి భారత్ ఇలా యుద్ధ రంగానికి చెందిన ఆయుధాలను తయారు చేసుకోవడం ఇదేమీ తొలిసారి కాదు. ఇండియా తయారు చేసిన అగ్ని మిసైల్, ఆకాశ్, పినాక, బ్రహ్మాస్త్రం లాంటి ఆయుధాలన్నీ ఇప్పుడు భారత సైన్యంలో వినియోగంలో ఉన్నాయి. ఇవి యుద్ధ రంగంలో మనకు భద్రత కల్పించడమే కాదు, శత్రువులకు హెచ్చరిక కూడా. ఇప్పుడు నాగ్ మిసైల్తో ఇండియా కోటలో కొత్త ఆయుధం చేరింది. ఈ ఆయుధ తయారీ కేవలం రక్షణ శాఖకే పరిమితం కాదు. దీని వెనుక వేల మంది ఇంజనీర్లున్నారు, వందలాది పరిశ్రమలున్నాయి, చిన్న చితర కంపెనీలు భాగస్వాములయ్యాయి. ఇది ఒక మార్పు కాదు, విప్లవం. దేశం మొత్తాన్ని ఆయుధ నిర్మాణంలో భాగంగా మారుస్తున్న మార్గం. ఇది ప్రారంభం మాత్రమే. భారత సైనిక శక్తి ఇప్పుడు సొంతంగా ఎదుగుతోంది. ఈ మార్గం రేపటి యుద్ధాలను మారుస్తుంది. సరిహద్దులు మరింత బలపడతాయి. మన భద్రత మన చేతుల్లోనే ఉంటే శాంతి నిలబడుతుంది. శత్రువు ముందుకొచ్చే ముందే మన జవాబు సిద్ధంగా ఉంటే దేశానికి కొండంత ధైర్యం.